తిరుపతి జిల్లా రేణిగుంట 139వ మేడే దినోత్సవాన్ని జయప్రదం చేద్దాం. ఏఐటియుసి పిలుపు మేడే స్ఫూర్తితో మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున కదలండి. కె రాధాకృష్ణ పిలుపు. లేబర్ కోడ్ల రద్దుకై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని కదిలిద్దాం. రేణిగుంట మండల సమితి తీర్మానం ఆప్కాస్ అమలుకై అందరం కలుద్దాం. కార్మిక సంక్షేమానికై అసంఘటిత రంగ కార్మిక సంక్షేమ బోర్డు సాధనకు సమర సంఘం పూరిద్దాం. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం ఏఐటియుసి సమితి సమావేశం రేణిగుంటలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వైఎస్ మణిలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ప్రపంచ కార్మికులారా ఏకంగా అండి, మీరు వాళ్ళ యూనియన్ దగ్గర నుంచి వేసేయాలా, వాళ్ళ శాఖలో జెండా వేయాలా, దానికి ప్లాన్ ఏం పెట్టుకున్నారు, ఏం చేయగలుగుతారో, మీ యూనియన్ నుంచి ఎంతమంది వస్తారు అది చెప్పండి. జెండా ఎగరేసి మీకు ఆటో యూనియన్ అందరూ కూడా మేము మే 1వ తేదీకి వస్తాము. 1వ తేదీ ఎన్ని గంటలకు తెలిస్తే మాకు పెద్దలందరూ మా స్థాయికి వచ్చి జెండా ఎగరాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మీరు ఏ టైంకి వస్తారని చెప్తే మేము ఆ టైంకి మా వాళ్ళందరినీ సిద్ధం చేసుకొని మా వల్ల కలిగింది ఆ రోజు ఏదో సమస్య చేస్తాం. భవన నిర్మాణ కార్మికు సంబంధించి మన సెల్వ గారిని 2 నిమిషాలు చేస్తాం. నా తరపు నుంచి సరే కాబట్టి మేడేని జయప్రదం చేయండి. మేడేని వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. సరే కాబట్టి ఈరోజు రేణిగుంట ఏఐటియుసి మండల సమితి ఈ రేణిగుంటలో పెట్టుకోవడం జరిగింది. ఈ సమితి ఈ మీటింగ్ ఉద్దేశం ఎవరంటే రాబోయే మేడేని దాదాపు 108 సంవత్సరాలు పూర్తి చేసుకుని 109వ సంవత్సరం అడుగు పెడతా ఉంది. దీని సందర్భంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న అనేక సంఘాలు ఆశా, అంగన్వాడీ, ఐఎంఎల్ డిపో, భవన నిర్మాణ కార్మికులు, శాఖలు వీళ్ళందరూ కూడా ఈరోజు వైకేటంగా అయ్యి రేణిగుంటలో దాదాపు 500 మంది తగ్గకుండా రేణిగుంట అంబేద్కర్ బొమ్మ కాడి నుంచి రేణిగుంట బజారు మొత్తం కూడా ప్రదర్శనంగా ఆ కార్మికుల దినోత్సవాన్ని జయప్రదం చెప్పి ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానం భాగంగా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అయితేమి, సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఈరోజు కార్మికుల పట్ల చేస్తున్న ఈ అనుసర తీరుని చూసి కూడా ఈరోజు రాబోయే మేడేని కార్మికులందరూ కూడా మేము ఒకటిగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ చట్టాలను కూడా ఏదైతే లేబర్కి అనుకూలంగా ఆ కాలంలో 44 చట్టాలను మేము సాధిస్తే ఆ చట్టాలన్నీ కూడా ఈరోజు 4 కోళ్ళుగా మార్చేసి ప్రభుత్వాలని కూడా వ్యతిరేకిస్తూ ఈ రాబోయే కార్మికుల దినోత్సవాన్ని మేము వ్యతిరేకించి వాళ్ళకి అందరినీ కూడా తిప్పికొట్టే విధానంగా మా ఒక బలం చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు కార్తిక్, ఏఐటియుసి మండల కార్యదర్శి. 138వ మేడే రేణిగుంటలో చాలా ఉత్సాహంగా జరుపుకోవాలని ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది. 138 సంవత్సరాలుగా సాధించుకున్న చట్టాలని ఈరోజు మోడీ ప్రభుత్వం, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం దొంగలో దొక్కే విధంగా ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఈరోజు మన రేణిగుంటలో మేడే 1వ తేదీన అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బస్టాండు గాంధీ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ జరపాలని, ఆ ర్యాలీ జయప్రదం చేయాలని ఈరోజు రేణిగుంట మండలంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలని పిలుపు ఇవ్వడం జరుగుతుంది.